హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హాయ్ అండి. ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే స్ట్రీట్ స్టైల్ సమోసాలు ఎలా చేయాలో చూద్దాము. ఈ వీడియోలో నేను మీకు 2 టైప్స్ ఆఫ్ ఫిల్లింగ్స్ చూపిపోతున్నాను. చాలా టేస్టీగా ఉంటాయండి, ఒకసారి ట్రై చేయండి. ఈ సమోసాకి షీట్స్ కావాలండి, సమోసా షీట్స్ ప్రిపేర్ చేసుకోవాలి. ఆ వీడియో నేను ఈ వీడియో కంటే ముందు పెట్టాను. ఫస్ట్ ఆ వీడియో చెక్ చేసి తర్వాత ఈ వీడియో చూడండి, అప్పుడు మీకు అర్థమవుతుంది. చాలా బాగుంటాయండి, ఒకసారి ట్రై చేయండి. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. చూడండి, ఈ సమోసాలు తయారు చేసుకోవడానికి సమోసా షీట్స్ కావాలండి. ఈ సమోసా షీట్స్ రెసిపీ నేను ఈ వీడియో కంటే ముందు అప్లోడ్ చేసున్నాను, అదొకసారి చూడండి. ఇదండి, ఫస్ట్ ఆనియన్ స్టఫ్ ప్రిపేర్ చేసుకుందాము. దానికోసం ఒక 2 పెద్ద ఉల్లిపాయలు తీసుకొని ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. ఒక 3-4 పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత కొత్తిమీర కూడా సన్నగా కట్ చేసుకొని ఇలా అన్నీ ఒక బౌల్లో వేసుకోవాలి. తర్వాత కొద్దిగా సాల్ట్, మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేసుకున్నాక ఒకసారి ఇలా కలుపుకోవాలి. తర్వాత కొద్దిగా చాట్ మసాలా వేయడం వల్ల టేస్ట్ బాగుంటుందండి, స్కిప్ చేయొద్దు. తర్వాత కొద్దిగా కారము, కొద్దిగా గరం మసాలా, అటుకులండి, ఒక గుప్పెడు అటుకులు తీసుకొని కలుపుకోవాలి. మీరు అటుకులు బదులు బొంబాయి రవ్వైనా వేసుకోవచ్చు. ఇదండి, ఇలా అటుకులు వేసుకున్నాక బాగా కలుపుకొని ఒక 5 మినిట్స్ పక్కన పెట్టేయాలి. ఇదండి, ఆనియన్ స్టఫింగ్ రెడీ చేసుకున్నాం కదా, నెక్స్ట్ ఆలూ స్టఫింగ్ కూడా రెడీ చేసుకుందాము. ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో ఒక 3-4 స్పూన్స్ ఆయిల్ వేసి ఒక 1/2 స్పూన్ జీలకర్ర, ఒక 2 చిన్న సైజు ఉల్లిపాయలు కట్ చేసుకొని వేసుకోవాలండి. తర్వాత కొంచెం పసుపు. ఈ ఆనియన్స్ ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన పని లేదండి, జస్ట్ కొంచెం కలర్ చేంజ్ అవుతే సరిపోతుంది. తర్వాత సాల్ట్ వేసుకోవాలి. ఆనియన్స్కి సరిపడా సాల్ట్ వేసుకున్నానండి. నేను ఆలు బాయిల్ చేసేటప్పుడే సాల్ట్ వేసుకున్నాను. ఇదండి, ఇలా ఉడకబెట్టిన ఆలు వేసుకోవాలండి, ఇలా మ్యాష్ చేసి వేసుకోవాలి. ఇదండి, ఒకసారి కలుపుకోవాలి. తర్వాత దీంట్లో పచ్చి బఠానీలు ఇవి నానబెట్టి బాయిల్ చేసి వేసుకున్నానండి. నేను మీకు ఫ్రెష్ పీస్ దొరికితే అవి కూడా వేసుకోవచ్చు. తర్వాత కొద్దిగా కారము, సన్నగా కట్ చేసిన పచ్చిమిరపకాయలు ఒక 3 వేసాను. తర్వాత కొంచెం గరం మసాలా, కొత్తిమీర, కొంచెం చాట్ మసాలా, కొద్దిగా కసూరి మేతి, ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇలా గెరిటితో మ్యాష్ చేసుకుంటూ బాగా కలుపుకోండి. దీన్ని చూసారు కదా, మన స్టఫింగ్ రెడీ అయిపోయింది. ఉప్పు కారం మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. ఇదండి, నెక్స్ట్ సమోసా ఫిల్ చేసుకుందాము. ఇదండి, సమోసా షీట్స్ని ఇలా కోన్ లాగా చేసుకొని దాంట్లో స్టఫింగ్ పెట్టి మనం మైదాలో వాటర్ వేసి ఇలా పేస్ట్ లాగా కలిపి పెట్టుకోవాలండి. ఆ పేస్ట్తో ఈ షీట్ని ఇలా అతికిచ్చేసుకోవాలి. చూడండి, క్లిప్లో కనిపిస్తుంది కదా, అలా ప్రిపేర్ చేసుకోండి. ఈజీగా చేసుకోవచ్చండి. ఇదండి, ఇలా కోన్ లాగా చేసుకొని
ఇదండి క్లిప్లో కనిపిస్తుంది కదా, అలా ఫిల్లింగ్ పెట్టేసుకొని ఆ మైదా మిక్స్చర్తో ఇలా అంటించేసుకోవాలండి. ఇదండి అన్ని సమోసాలు ఇలాగే ఫిల్ చేసి పెట్టుకుందాము. ఇదో చూడండి అన్ని సమోసాలు ఇలా ఫిల్ చేసేసుకోవాలి. ఇదండి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేడెక్కాక ఇలా సమోసాలు వేసి ఫ్రై చేసుకోవాలండి. మీడియం ఫ్లేమ్లోనే పెట్టి ఫ్రై చేసుకోవాలి, అప్పుడు బాగా క్రిస్పీగా వస్తాయి. చాలా టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్. ఇవి మనకు బయట దొరికే సమోసాల కంటే ఇంట్లో చేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటాయి. మనం సమోసా షీట్స్ రెడీ చేసి పెట్టుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా స్టఫింగ్ రెడీ చేసుకొని సమోసాస్ చేసుకోవచ్చు. ఇదండి బాగా ఎర్రగా కాలాక తీసి ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే పెట్టి ఫ్రై చేసుకోండి ఫ్రెండ్స్, చాలా బాగుంటాయి క్రిస్పీగా. అండ్ ఫ్రెండ్స్ మీకు నా వీడియోస్ నచ్చుతున్నాయా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదండి సమోసాలన్నీ రెడీ అయిపోయాయి. చూస్తుంటేనే చాలా ఎమ్మీగా ఉన్నాయి కదండి. ఇదండి ఎంత క్రిస్పీగా ఉన్నాయండి, చాలా బాగా వస్తాయండి. ఒకసారి ట్రై చేయండి. సమోసా షీట్స్ కట్ చేసుకున్నప్పుడు ఇలా మిగిలిపోయాయి కదా, అవి ఇలా ఫ్రై చేసుకోవచ్చండి. టొమాటో సాస్తో తింటే చాలా బాగుంటాయి.